ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా అలగడ్డ పట్టణంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ నుండి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ముందుగా అమరవీరుడైన జవాన్ మురళీనాయక్ చిత్రపటానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భార్గవరాం గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తిరంగా ర్యాలీలో భాగంగా జవాన్ మురళీనాయక్ మృతికి నిరసనగా కొవ్వొత్తులు మరియు జాతీయ జెండాలతో పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీగా వచ్చారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, భూమా అభిమానులు, జన సైనికులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత జాతీయ జెండాను పట్టుకున్నామని తెలిపారు. పాకిస్తాన్ తీవ్రవాదులను మట్టుపెట్టడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కృషి చేస్తున్నారని, ప్రజల కోసం ఆర్మీలో పోరాడి చనిపోయిన ప్రతి ఒక్క జవాన్కు తాము నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ ఆర్మీ జవాన్ల కోసం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన 5 నెలల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। భారతదేశ ప్రజలకు మేమున్నామని మన ప్రియతమ మోడీ గారు, అలాగే భారతదేశపు సంబంధించిన ఆర్మీ జవాన్లు తిప్పి కొడుతూ ఉగ్రవాదులను ఈ రోజు ఎదుర్కోవడం కూడా భారతదేశం చేసిన మొదటి విజయం కూడా ఈరోజు గర్వంగా మనం అంతా గర్వపడాలి. అలాగే ఎవరైతే భారతదేశము జవాన్లకు మద్దతుగా మీ కుటుంబాలకు ఎవరైతే ఉగ్రవాదుల దాడికి పోరాడినటువంటి భారత జవాన్లకు మద్దతుగా ఈరోజు భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఎప్పటికీ భారతదేశ ప్రధానికి, దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఉంటుందని ఈరోజు తెలియజేస్తున్నాము. ఎన్నో రోజుల తర్వాత మన దేశ జెండా ఈ విధంగా చేతిలో పట్టుకొని నడుస్తుంటే ఏదో తెలియని ఒక గొప్ప అనుభూతి ఈరోజు మాకందరికి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా ఎప్పుడైనా మన దేశం పైన ఎవరైనా ఒక పల్లెటూరు ఒక మాట అన్నా, కన్నెత్తి చూసినా జవాన్లే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది మనము ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మొన్న ఉగ్రవాదులు ఏదైతే దాడి చేసినారో దానికి ఆ బాధ ఏ విధంగా కేవలం ఆ కుటుంబాలకే కాదు, మతం పేరు చెప్పి ఏ విధంగా వాళ్ళు ఆ సంఘటన ఆ కుటుంబాలనే కాదు ఈరోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది మా ఇంట్లో జరిగింది, మా వాళ్ళకి జరిగింది అనే ఒక భావనలో ఈరోజు మేమందరం కూడా ఉన్నాము. జవాన్లు ఈరోజు బోర్డర్ల దగ్గర ప్రాణాలు కోల్పోయి ఈరోజు అమరులైనారో అటువంటి వాళ్ళకి మేము చేసేది అయ్యో పాపం అని అనుకోవడం తప్ప సామాన్య ప్రజలు చేసేది ఏం లేదు. నా వంతు నేను నా 5 నెలల జీతము ఆర్మీకి ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా మరి వచ్చే రోజుల్లో యువత ఇన్స్పిరేషన్ గా తీసుకొని తప్పకుండా మన ఆర్మీ వాళ్ళు కావచ్చు, మన పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎటువంటి వాళ్ళైనా సరే మనం ఇవ్వాల్సిన మర్యాద కావచ్చు, మనం ఇవ్వాల్సిన గౌరవం కావచ్చు, మన దేశాన్ని సైనికులు కాపాడుతున్న వాళ్ళకి మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలా. మా వంతు మేము ఇంతే చేయగలుగుతాం కాబట్టి నా జీతం, నా పర్సనల్ గా నా వంతు ఒక 5 నెలల జీతము నేను ఆర్మీకి ఇస్తున్నానని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను.